మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సో మనకి ఈ నెలలోనే విజయదశమి ఉంది, దివాళీ ఉంది. సో ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది? ఈ పండుగలను ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? తప్పకుండా వృషభ రాశి వారికి ముందుగా పట్టుదల ఏదైతే కావాలి అనేటువంటిది కానీ, ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆ పట్టుదల అనేటువంటిది సడలింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరు పట్టి ఈ పని కావాలి అని ఒక దీక్షలాగా ఏదైతే చేస్తున్నారో అది సక్సెస్ఫుల్ రేటుగా పని అయ్యి హమ్మయ్య అనుకునే పరిస్థితి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 2024తో పోల్చుకుంటే 2025 చాలా బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నవి. 2024లో కూడా కొందరికి బ్యాడ్ ఈవెంట్స్ జరిగినవి. ముక్కు ముఖము తెలియని వారితో గొడవలు ఏర్పడడం కానీ, వీరి యొక్క వాక్కు వల్ల, వీరి యొక్క మాట వల్ల, వీరి మాట విధానం వల్ల చాలామందితో గొడవలు జరిగినటువంటి దాఖలాలు ఉన్నవి. ఎందుకంటే వీరి మాట అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎదుటి వ్యక్తిగా వారికి ఇది కలియుగం కనుక ఎదుటి వ్యక్తి కొన్ని ఒప్పుకోవచ్చును, కొన్ని ఒప్పుకోకపోవచ్చును. సో ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే మనల్ని చీపో అన్నటువంటి వారే పిలిచి అయ్యో మీ విలువ తెలియక మేము అన్నాము అని చెప్పి మనకు ఒక విలువను ఏర్పాటు చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. ఇదే లాస్ట్ 24-25లో. మరి ఇప్పుడు ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ఇటు దసరా నవరాత్రులు, అదేవిధంగా దీపావళి ఉంది కనుక వీరికి ముందుగా ఒక మాట, వ్యాపారాలలో లాభాలు అనేటువంటివి మీ జాతకరీత్యా నాకు నడిచేటువంటి దశ అంతర్దశ ఏమిటి అనేటువంటిది చూసుకొని మనం ముందుకు వెళితేనే ఏ వ్యాపారం బాగుంటుంది, ఎందులో నేను రాణించగలను అనేటువంటిది అర్థమవుతుంది. అదేవిధంగా కొంతమేర మనకు వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక మరొక విషయం ఏమిటయ్యా అంటే స్కిన్ రిలేటెడ్ అకారణ కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. దీంతో పాటుగా నమ్మక ద్రోహము, ఎంతో నమ్మినటువంటి వ్యక్తి నాకు నమ్మక ద్రోహం కలిగించడం అనేటువంటి భావన, కొంత ధన నష్టము, ఆలోచన హీనత అనేటువంటిది ఏర్పడబోతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ చెడు ఫలితాలను తెచ్చిపెట్టినటువంటి విశ్వావసనామ సంవత్సరంలోనే మీరు దుర్గాదేవికి సంబంధించినటువంటి నవచండీ హోమాన్ని, అదేవిధంగా 9 రోజులు కూడా 9 విశేషమైనటువంటి హోమాలు జరిపించేటువంటి పరిస్థితులు చక్కగా అన్నపూర్ణాదేవిది, అదేవిధంగా గాయత్రి అమ్మవారిది, దుర్గా అమ్మవారిది, అటు పిమ్మట లక్ష్మీ గణపతి, అటు పిమ్మట మనకు కాళీ అమ్మవారిది, ప్రత్యంగిర అమ్మవారిది, దాని తర్వాత చండీ హోమాలు, ఇలా రోజు రుద్ర హోమాలు అన్నీ నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నవి 9 రోజులలో. కనుక ముందుగా ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు తప్పకుండా మీ గోత్రనామాలకై కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. ప్రత్యక్షంగానైనా పరోక్షకంగానైనా కూడా మల్కాజ్గిరిలో మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. నా దేవాలయం మల్కాజ్గిరిలో ఉంటుంది. అది పూర్తి విషయాలు మీకు వారు తెలియజేస్తారు. ఇక వృషభ రాశి వారికి సంబంధించి మరి అక్టోబర్ నెలలో చూసుకున్నట్టయితే వీరికి 3వ స్థానంలో గురువు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు కేతువు, పంచమ స్థానంలో మరి రవి బుధులు, షష్టమ స్థానంలో కుజుడు, 10వ భావంలో రాహువు, లాభస్థానంలో శని సంచారము. కనుక ఏవైనా మనకు లాభించే చోటనే నష్టము వాటిల్లే పరిస్థితులు ఉంటాయి కనుక ఇది గమనించుకోండి. ఎందుకంటే 10వ భావంలో రాహు ఉన్నాడు కనుక మనకు ఉద్యోగంలో ఏదో తెలవని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఉద్యోగంలో మనకు నచ్చక చేయడము, లేదా గతంలో మన బాస్ చెప్పిన విషయాలు మనకు ఎంతో సంతోషంగా నచ్చినటువంటివి ఇవాళ వారి మాటలు నచ్చకపోవడమో, లేదా వారి ప్రవర్తన నచ్చకపోవడమో, ఇలాంటివి మనకు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఏదో తెలవని
మైనస్ వాతావరణంలో ఉండడం జరిగింది. మరి కనుకనే వీరికి కొంత ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మరి వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. మరి దానికి సంబంధించినటువంటి రెమెడీ చెప్తాను. తప్పకుండా ఇదిగోండి దుర్గాదేవి కవచాన్ని చదవండి అని చెప్పడం జరుగుతున్నది శాస్త్రంలో మనకు. అదేవిధంగా నవదుర్గ పాశుపత హోమాన్ని జరిపించుకోండి. ఇంట్లోనే వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు వత్తులతో అష్టమూలిక తైలముతో దీపారాధన అనేటువంటిది మంచిది. చేతికి ఖచ్చితంగా ఒక శక్తి కంకణాన్ని పెట్టుకోవాలి. ఇది గమనించుకోండి. ఇక అదేవిధంగా ఇక వీరి పరిస్థితి ఈ వారం ప్రతి ఒక్క అంశము గురించి కొన్ని విషయాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. ఈ వారం అంటే ఈ నెలలో ప్రతి ఒక్క అంశం గురించి కానీ కొన్ని విషయాల గురించి కానీ పూర్తి అవగాహనతో కలిగి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అత్తగారి తరపు బంధువులతో కొంత విసిగిపోయే పరిస్థితి ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మనకు ప్రయాణాలు అసౌకర్యంగా ఉండబోతున్నాయి. ఎటైనా దూర ప్రయాణాలు వెళ్ళే సందర్భాలలో కొంత మీ సౌకర్యాన్ని చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా కుటుంబ పురోగతి బాగుంటుంది. పూజల్లో నాగబంధము సంబంధించినటువంటి అంటే సర్ప జంటనాగులు కలిగినటువంటి దేవాలయాలు అలా ఉండేటువంటి రావి చెట్టు కింద ఉండేటువంటి దానికి అభిషేకాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా మన వద్ద ఏమిటి అంటే కొంతమేర వశీకరణ రిలేటెడ్ అద్భుతమైనటువంటి కుంకుమ, దీంతో పాటుగా పైరైడ్, అది మనము నెక్స్ట్ వీడియోలో వీరికి చూపిస్తాము. ఈ సంబంధిత ఇవేంది అంటే వశీకరణ రిలేటెడ్ ఒక షాపులో ఇది పెట్టామనుకోండి, పైరైడ్ స్టోన్ అనేటువంటిది విపరీతంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇవాళ రేపు షాపులలో కొంతమేర మనకు ఇదేమిటి పట్టిక పెడతారు, ఆల్లం అంటారు, పట్టిక, వ్యాపారం అభివృద్ధి చెందడానికి. ఇప్పుడు ఏంది అంటే ఈ పైరైడ్ ఏంది అంటే విశేషమైనటువంటి ధనాన్ని మనకు రాబడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ పైరైడ్ స్టోను ఎక్కడ లభించదు, మన దగ్గరనే లభిస్తుంది. అది ఒరిజినల్. సో అది కూడా మనము చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక అదేవిధంగా వీరికి ఆహార పానీయాల పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారు. ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి బాగా బిజినెస్ ఉంటుంది. విదేశీ ఉత్పత్తుల పట్ల ఆకర్షణ ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. తల్లిదండ్రులను ఏ కష్టం రాకుండా చూసుకోవాలని మీరు చేసేటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఖచ్చితంగా చదువుకోవాలి వీరు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ నిమిషం తీరిక లేకుండా గడుపుతూ ఉన్నారు. బిజీగా ప్రతి ఒక్క పని మీరే చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. నలుగురు చేసేటువంటి పని మీరు ఒక్కరే చేసే పరిస్థితి కనబడుతుంది. నిమిషం తీరిక లేకుండా గడిపేటువంటి పరిస్థితి ఉంది. కింది స్థాయి ఉద్యోగస్తులతో సతమతమవుతారు. సమస్యలు ఏర్పడబోతున్నాయి. ఇది గమనించుకోండి. అదేవిధంగా ప్రత్యేకించి మహిళలతో మీకు అసంతృప్తి కలుగుతుంది. ఇక స్నేహితుల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచనలు తాత్కాలికంగా విరమించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి ఆలోచనలు ఉంటే గిట్లా ఎవడో బాగుపడ్డాడు, వాని జాతక వ్యక్తి, అది వానికి సెట్ అయింది, మనకు సెట్ కాదు, అందులో నేను డబ్బులు పెడతాను లేదా ట్రైనింగ్లో పెడతాను అంటే కష్టం అవుతుంది. సో అదేవిధంగా సామాజిక దృక్పథంతో మీరు కొంతమేర ఆశ్రమాలకు, ఓల్డేజ్ హోమ్స్కు కొంత విరాళాలను అందజేసే ప్రయత్నం చేయండి. పెంపుడు జంతువులను పెంచుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది బలంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎరుపు వత్తులతో అష్టమూలిక తైలంతో మీరు చేసేటువంటి దీపారాధన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుందని చెప్పడం జరుగుతుంది. ఇక మొత్తం మీద మీరు పడుతున్నటువంటి కష్టానికి, శ్రమకి తప్పకుండా ఒక మంచి గుర్తింపు అనేటువంటి లభించేటువంటి మాసంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా మరొక విషయము ఇక్కడ చూసుకున్నట్టయితే మరొక 2 విషయాలు. ఒకటి ముఖ్యంగా కూడా వీరికి ఉద్యోగపరమైనటువంటి చిక్కులలోనే ఉన్నారు. ఉద్యోగపరమైనటువంటి చిక్కులలో నుండి విముక్తి పొందే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రాబోయే రోజులలో ఏలినాటి శని ప్రారంభం కాబోతూ ఉన్నది. దానికి ఇంకొక సంవత్సరం ఉన్నది సమయము. సంవత్సరం అనేటువంటిది ఏమీ లేదు.
మ్యాక్సిమం 2026 ఆగస్టు కల్లా ప్రారంభం కాబోతూ ఉంటుంది. ఆగస్టు నుండే కనుక సుమారుగా ఇంకొక 11 నెలలు ఉన్నది. మనకు ఇట్టి పుణ్యఫలము అనేటువంటిది ఇప్పటి నుంచే మనము జమ చేసుకొని పెట్టుకోవాలి. రేపటి రోజు కోసం డబ్బుని ఏ విధంగానైతే జమ చేసుకుంటున్నారో అదేవిధంగా పుణ్యఫలాన్ని జమ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అనుకుంటే రేపు రాబోయే రోజులలో మనకు 22 నుండి ఏర్పడేటువంటి అమ్మవారి నవరాత్రులలో భాగంగా ఈ విశ్వావసునామ సంవత్సరము అనేటువంటిది వీరికి ఎంతో చెడు ఫలితాలను తెచ్చిపెట్టింది. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు? పరిహారాలు అంటే ఇప్పుడు గత వీడియోలో చెప్తూ ఉన్నాను, 1,00,000 పరిహారాలు ఉన్నాయి. కానీ మన జన్మజాతక రీత్యా మనకు ఏర్పడేటువంటి లగ్నము, మనం జన్మించినటువంటి సమయంలో ఏ లగ్నం అయితే ఏర్పడుతుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని దశ అంతర్దశలు అనేటువంటివి ఉంటుంది. ఇందులో మనం ప్రజెంట్గా ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ఒక బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉంటుంది. మనం వెళ్ళేటువంటి ప్లాట్ఫామ్ ఏమిటి, దాని నెంబర్ ఏమిటి, మరి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది మనము అక్కడ ఉండేటువంటి ఎంక్వైరీకి వెళ్ళి మనం అడగడం ద్వారా, బాబు పలానా ప్లాట్ఫామ్ మీద మీ ఊరికి వెళ్ళేటువంటి బస్సు పలానా టయానికి వస్తుందిరా బాబు, అక్కడ కూర్చోరా నాయన అని చెప్పి అంటారు. ఇది ఏదైతే ఎంక్వైరీ ఉందో అదే ఎంక్వైరీ దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు ఉండేటువంటి వారిని పర్ఫెక్ట్గా, ఇప్పుడు బస్సుకు సంబంధించినటువంటిది అందులో ఉండేటువంటి ఎంక్వైరీ బోర్డును చూసుకొని మీరు అడిగారు. అదే అక్కడ వాడు ఊడి చెట్టున్నో ఏదో నీరు చిమ్మేటోన్నో లేదా అక్కడ పాప్కార్న్ అమ్మేటోన్నో అడిగితే అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది, పోయి అడుగు బాగుంటాడు, ఇది డబుల్ అవుతుంది. కనుక ఏది ఎవరిని అడగాలో వారిని అడగాలి. గురువుగారు మీ జాతకరీత్యా మీకు నడిచేటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకొని ముందుకు వెళితే ఖచ్చితంగా 41 రోజులలో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ చూడొచ్చును. ఇది 100కు 200% కరెక్టు. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకరితో మాట్లాడాలి అనేటువంటి అవసరం కూడా మీకు ఉండదు. సో ఆ విధమైనటువంటి సబ్జెక్టుతో, ఆ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్తో వారికి మనము చెప్పేటువంటి పరిస్థితి. కామన్గా విజయదశమి రోజు రెమెడీ, దీపావళి రెమెడీ కనుక ఆల్రెడీ మనము చేసేటువంటి యొక్క దసరా సంబంధించినటువంటి పూజా పరిహారాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా దీపావళికి తప్పకుండా 108 కాయిన్స్, అందులో ఒక 8 వెండి బిళ్ళలను వేయండి. వేసి ఎరుపు రంగు క్లాత్లో పెట్టి పచ్చకర్పూరము అదేవిధంగా కొంతమేర ఇలాచీ యొక్క మిశ్రమాన్ని వేసి ఎరుపు రంగు పుష్పాలలో లోటస్ అంటే మనకు కలువ పువ్వును ఆ డబ్బులపై పెట్టి ఆ లక్ష్మీదేవిని పూజించి పాలతో చేసినటువంటి ఆహారాన్ని అమ్మవారికి సమర్పించుకోండి. దాని తదనంతరం ఈ డబ్బుల మూట ఏదైతే ఉందో దీన్ని చక్కగా కూడా మూట కట్టి ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. మంచి ఫలితం ఉంటుంది దీపావళి రోజు. ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.